హౌతీ తీవ్రవాదులు ఒక షిప్ని ముంచేయడానికి ప్రయత్నిస్తే అలాగా బోట్లలో వచ్చినటువంటి వాళ్ళందరినీ లేపేసింది అమెరికా. 10 మంది చచ్చారు, ఇంకొక 5గురు దాకా ఇంతవరకు జాడలేదు. దీంతో ఆగ్రహించినటువంటి హౌతీలు వరుసపెట్టి అటాకులు చేయడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటూ వస్తుంది అమెరికా. తాజాగా మరొక డ్రోన్ దాడి ప్రయత్నం అమెరికా నిలువరించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV లాంచ్డ్ ఫ్రమ్ ఇరానియన్ బ్యాక్డ్ హౌతీ కంట్రోల్డ్ ఏరియాస్ ఆఫ్ యెమెన్ వాజ్ shot down in self-defense by USS Leboon DDG-59 in international waters of the southern Red Sea in the vicinity of multiple commercial vessels. US Central Command has said there were no casualties or damages reported and comes at a time when tensions are high in Red Sea over Gaza war. ఇప్పటికే అక్కడ యుద్ధ నౌకలు తీసుకెళ్ళిపోవాలంటూ కావాలని దాడులు చేస్తున్నటువంటి వేళ హౌతీలు వదిలిన డ్రోన్ అయితే దారిలోనే ధ్వంసం చేసింది. అంతర్జాతీయ జలాల్లోనే ఉంది అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు. సేమ్ టైం కానీ ధైర్యం చేయట్లేదు. హౌతీల మీద దాడికి ఇంతవరకు ధైర్యం చేయట్లేదు. మొన్నొక్కసారే ఆ యుద్ధ నౌక ఇదే వాణిజ్య నౌకను చుట్టుముట్టబోతున్నప్పుడు దాడి చేయడానికి బైడెన్ అనుమతి ఇచ్చాడు, చేశారు. అసలు టోటల్గా హౌతీ మీద ప్రతీకారం తీర్చుకోబోతే ఇట్లాంటివి చాలా చేస్తారు హౌతీ తీవ్రవాదులు.